హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాండి. అయితే ఈ వీడియోని మీ అందరికీ కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. కాకపోతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పటికే శ్రావణ మాసం అనేది ప్రారంభమైపోయింది. అయితే మొదటి శుక్రవారం రోజు ఎలా పూజ చేసుకోవాలి, తేలికగా అందరూ చేసుకునే విధంగా నేను ఈ పూజ అనేది మీ అందరితో నేను పూజ చేసుకొని మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఇలాగే పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు కాబట్టి. మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది. శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేయాలంటే ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మీ గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టుతో చక్కగా అలంకరించుకొని ఇంటి గుమ్మాడికి తోరణాలు కట్టుకోవాలి. అలాగే ఇంటి ముందు అష్టదళం ముగ్గు వేసుకొని కొంచెం పసుపు కుంకుమలను వేసుకొని అలంకరించుకోండి. శ్రావణ శుక్రవారం రోజు మీ గుమ్మం కలకలలాడుతూ ఉండాలంటే ఏ గుమ్మం అయితే పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని మన పండితులు చెప్తున్నారు. అలాగే పూజ చేసేటప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతులకు గాజులు వేసుకొని లక్ష్మీదేవిలో కలకలలాడుతూ ఉండాలి. ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ ప్రారంభించుకోవాలి. ఈ పూజ అనేది పూజ గదిలో కానీ లేదా సపరేట్గా పీట పెట్టుకొని కానీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సపరేట్గా పీటని ఏర్పాటు చేసుకొని ఆ పూజ అయితే చేసుకున్నాను. ఈ పీటకి కొంచెం పసుపు రాసి ముగ్గు పెట్టుకొని అలాగే కొంచెం పసుపు కుంకుమలు వేసుకొని ఒక జాయిటి ముక్క వేసుకొని అమ్మవారి ఫోటోకి చక్కగా గంధం కుంకుమ బొట్లం పెట్టుకొని అలంకరించుకొని ఇలా చక్కగా మామిడాకులతోటి అలంకరించుకున్నాను. అలాగే ఆవునైని వడ్డించుకొని దీపారాధన కుందుల్లో ఇలా దీపారాధనకి సిద్ధం చేసుకుంటున్నాను. అలాగే మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహాన్ని పెట్టుకోండి. ఎందుకంటే ఏ పూజ చేసినా మనం గణపతికి పూజ చేసుకుంటాం కాబట్టి, లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాం కాబట్టి ముందుగా గణపతిని ఆరాధించిన ఆ తర్వాత లక్ష్మీదేవికి అనేది మనం పూజ చేసుకుంటాం కాబట్టి మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహాన్ని పెట్టుకోండి. లేదా పసుపుతో చేసిన గణపతి అయినా సరేనంటే ఆ విఘ్నేశ్వరుని చేసుకొని చక్కగా పూజలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను మరొక ప్లేట్ని ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్నాను. అలాగే అమ్మవారికి ముందుగా పసుపు కుంకుమను సమర్పించుకొని ఆ తర్వాత ఇక కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో చక్కగా ఇలా అందంగా అలంకరించుకున్నాను. మీరు ఇలాగే అలంకరించుకోవాలనే కాదండి, మీకు నచ్చినట్టుగా విధంగా అలంకరించుకొని పెట్టుకోవాలి. అలాగే శ్రావణ శుక్రవారం రోజు ముఖ్యమైన దీపం ఒకటి పెట్టుకోవాలండి. ఆ దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అష్టైశ్వర్యాలు ప్రసాదించే ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోవాలి. ఈ ఐశ్వర్య దీపాన్ని ఉప్పు దీపం అని కూడా అంటారు కదండి. ఇలాగ నేను ఐశ్వర్య దీపాన్ని పెట్టుకొని ఒక ప్లేట్కి చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకొని పసుపు రాసి కుంకుమ బొట్లను అలంకరించుకొని అలాగే మట్టి ప్రమిదలు తీసుకొని మట్టి ప్రమిద కూడా పసుపు రాసి బొట్లను పెట్టుకొని ఆ తర్వాత ఇలా ఉప్పుని నింపుకోవాలి. ఆ ఉప్పుని ఇలా నింపుకున్న తర్వాత పసుపు కుంకుమలో కొన్ని అక్షంతలను వేసుకోవాలి. ఆ తర్వాత మరొక 2 దీపాలను కూడా వెలిగించుకోవడానికి ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా అన్నీ ఇలాగ సిద్ధం చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత పూజ అనేది ప్రారంభించుకుంటాను. ఎందుకంటే పూజ ప్రారంభించే ముందు ఇలా అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకుంటే పూజ చేసుకునేటప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా మనం పూజ చేసుకోవచ్చు. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పాలు పొంగించుకుంటే ఆ ఇంటికి మంచి జరుగుతుంది. ఇకపోతే అమ్మవారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించడం వల్ల మంచి జరుగుతుందని మన పండితులు చెప్తున్నారు. అలాగే శ్రావణ శుక్రవారం పూజ చేసేవాళ్ళు మీకు వీలైతే మీ ఇంటికి ఒక ముత్తైదును పిలిచి వాయనం సమర్పిస్తే ఆ తల్లి చాలా సంతోషపడుతుంది.
ఎవరైతే మన ఇంటికి ముత్తైదువుగా వస్తారో వారినే మన లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. అలాగే శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాల్లో ఏదైనా ఒక శుక్రవారం రోజున ఇలా పూజ చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలిగి ఉంటుంది. అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే చాలు, చాలా అంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం మీరు తినే ఆహారాలలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసుకోవాలి. ఇలా చేస్తేనే అమ్మవారి కటాక్షం కలుగుతుంది. అలాగే ఇక్కడ స్వామి అమ్మవార్లకి చక్కగా ఇలా నేను పుష్పాలతో అలంకరించుకున్నా. నా దగ్గర ఏమేమి పుష్పాలు ఉన్నాయి ఆ పుష్పాలతో అలంకరించుకున్నా. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పుష్పాలను కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకున్నాను. అలాగే శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసుకోవటం వల్ల సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతాము. అలాగే శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఎక్కడైనా మీకు గోమాతను కనిపిస్తే కనుక ఆ గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. లేదా మీ ఇంట్లోనే ఎవరికైనా ఆ గోమాత కనుక ఉన్నట్లయితే ఆ గోమాతకి ఈ నెల రోజులు మొత్తం పచ్చిగడ్డిని పెడుతూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తాయి. అలాగే లక్ష్మీదేవికి పూజించడం వలన లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. ఇక్కడ నేను అన్నీ సిద్ధం చేసుకొని ఇక్కడ దీపారాధనకి నేను ఇక్కడ అగరబత్తులతో ఆ దీపారాధన అయితే చేసుకున్నాను. ఈ దీపారాధన అనేది ఏకహారతితో కానీ లేదా అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలి. ఆ తర్వాత మనం ఏ పూజ చేసుకున్న ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి నేను ఇక్కడ అన్ని దీపాలను వెలిగించుకున్న తర్వాత ఉప్పు దీపం మాత్రం లక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు మాత్రమే వెలిగించుకోవాలండి. ఇక్కడ నేను మిగతా దీపాలన్నింటినీ అగరబత్తులతో వెలిగించుకుని ఆ తర్వాత గణపతికి నేను పసుపు కుంకుమల అక్షింతలను సమర్పించి నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించాను. ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించా స్వామివారికి. ఈ పూజ చేసేటప్పుడు గణపతికి పూజ చేసుకుంటాం కాబట్టి ఆ గణపతికి మనం పాదాల దగ్గర దండం పెట్టుకొని స్వామి ఈ పూజలో ఎలాంటి ఆటంకులు లేకుండా ఎలాంటి విజ్ఞానాలు లేకుండా చూడు తండ్రి అనుకుని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. అలాగే మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంట్లో ఉప్పు దీపం వెలిగించుకోండి. ఇలా శ్రావణ మాసం శుక్రవారం రోజు ఇలా ఉప్పు దీపం వెలిగించడం వల్ల మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆ తర్వాత లక్ష్మీదేవికి కూడా అగరబత్తుల ధూపాన్ని చూపించాను. ఆ తల్లి మన ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ప్రసాదించాలని ఆ అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మొదటి శుక్రవారం రోజు కాబట్టి నేను ఇలా మొదటి శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర ఇలాగ వెండి కాయిన్ అయితే ఒకటి పెట్టుకొని కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇలా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ అయితే ప్రారంభించుకున్నాను. ఓం ప్రకృతే నమః, ఓం విక్షాయే నమః, ఓం సర్వభూతప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః అనుకుంటూ ఒక్కొక్క నామం చదువుకుంటూ ఇలా కుంకుమ వేసుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ పూజ అయితే ప్రారంభించుకోవాలి. అలాగే మనం దీపారాజన చేసిన దాంట్లో ఇలా జవ్వాది పౌడర్ని అయితే నేను వేసుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన సువాసన పరిమళమైన ఈ జవ్వాది పౌడర్ను మన పీట మీద అక్కడక్కడ కొంచెం వేసుకొని అలాగే మనం ఎన్నైతే దీపాలు పెట్టుకున్నా అన్ని దీపారాధన కుందుల్లో ఇలా నేను వేసుకున్నాను. ఒక విషయం చెప్పటం మర్చిపోయానండి. నేను ఇన్ని దీపాలు పెట్టుకున్నారు కదండి మేము పెట్టుకోవాలంటారేమో, అలాగేమీ కాదండి. మీరు ఎన్ని దీపాలు పెట్టుకోవాలో అన్ని దీపాలను మాత్రమే పెట్టుకోండి. ఏదో నా తృప్తి కోసం నేను ఇన్ని దీపాలను వెలిగించుకున్నాను. అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు నేను పండ్లను సమర్పించుకున్నాను. అలాగే అమ్మవారికి ఇలాగ నేను తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించాను. ఇలా జాకెట్ ముక్క అయితే నేను పెట్టుకున్నానండి. మీరు చీరైనా పెట్టుకోవచ్చు, మీ స్తోమతను బట్టి ఇలాగా తాంబూలాన్ని అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది.
ఇలాగా శుక్రవారం రోజు కానీ లేదా వరలక్ష్మి వ్రతం రోజు అంటే ఎవరైనా చేసుకుంటూ ఉంటారు కాబట్టి శుక్రవారం రోజు కూడా ఇలాగ ఒక శుక్రవారం అయినా సరే ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత మనం దీపారాధన కుందుల దగ్గర అక్షింతలను వేసుకొని ఆ దీపానికి కూడా నమస్కారం చేసుకోవాలి. అలాగే శ్రావణ శుక్రవారం రోజు అని మీ దగ్గర ఏ మంగళకరమైన వస్తువులతో ఆ మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు నేను ఇక్కడ అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో మాత్రమే ఇలా అలంకరించుకొని కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి. ఈ కుంకుమ అనేది మనం రోజు డైలీ పూజ చేసుకునేటప్పుడు మనం నుదుటిని కుంకుమైనా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే కొంచెం ఎక్కువగా ఉందనుకుంటే మనం వాటర్లో కలిపి చెట్టపాదుల్లో అయినా పోసుకోవచ్చు, లేదా పారే నీటిలో అయినా కలుపుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి దీప నైవేద్యాలన్నీ సమర్పించుకొని అమ్మవారిని ఇలా కోరుకున్నాను. అమ్మ ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలి, ఎలాంటి ఆటంకులు లేకుండా చూడు తల్లి అని అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి.